A very big hello to my YouTube family. Welcome back to my channel, Vadina Maradals Limitless. అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ నా సీమంతానికి నా పుట్టింటి సారీ వీడియో చూశారు కదా. ఎవరైనా చూడకుండా మిస్ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో వీడియో లింక్ అనేది పెడతానండి, వెళ్ళి చూసేయండి. ఈరోజు వీడియోలో సీమంతానికి ఏ విధంగా మేము ప్రిపరేషన్స్ అనేవి చేసామనేది చూసేద్దాం. ముందుగా డెకరేషన్ పార్ట్కి వచ్చేస్తే మేమైతే పసుపు కుంకుమ కలర్ కాంబినేషన్లో చేస్తే బాగుంటుందని అనుకున్నాం. ప్లెయిన్ క్లాత్ తోటి ఆర్ ఫ్లవర్స్తో చేస్తుంటే డెకరేషన్ అనేది రొటీన్ వచ్చేస్తుంది కదా. అందుకని మేము సీమంతానికి సెట్ అయ్యే విధంగా గాజులతో కూడా యాడ్ చేయించాము డెకరేషన్కి. అలాగే మీరు ముందు చూస్తున్న ఆ డాల్ మేకింగ్ ఏదైతే ఉందో మా సొంత చేతులతో మా వదినమ్మలు నా కోసం ఎంతో ప్రేమగా తయారు చేశారు. అది మా ఫ్రెండ్స్ అలాగే మా వదినలు కలిపి చేసుకున్న ఆ డాల్ మేకింగ్ అనేది స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఉన్నది నా సీమంతం ఫంక్షన్లో. మా అమ్మమ్మ వాళ్ళు నన్ను సీనియర్ మాన్సా అని, అక్కడున్న బొమ్మని జూనియర్ మాన్సా అనేవారు. ఇద్దరికి ఒకేసారి సీమంతం చేస్తున్నాం అయితే అని చెప్పేసి యాడ్ పట్టించేవారు అనమాట. సో ఏది ప్రజెంట్ అయితే చాలా ట్రెండింగ్గా ఉంది కదా. మ్యారేజెస్లో కానీ, పసుపు ముహూర్తం టైంలో కానీ, ఆరల్స్ లేడీస్ది పుష్పావతి ఫంక్షన్స్లో కానీ, ఇలా సీమంతం ఫంక్షన్స్లో కానీ మనం చాలా ఇటు దగ్గర చూస్తున్నాము. డాల్స్తో ఆ థీమ్కి సరిపడా విధంగా డెకరేషన్స్ అనేవి చూసుకుంటున్నాం కదా. చాలా విధాలుగా మనం ఇది బై చేయొచ్చు. మార్కెట్లో కూడా ఉన్నాయి, అలాగే ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఏంటంటే మా వదినలకు కానీ, నాకు కానీ, మా తమ్ముడు, మా యువరాజుకి కానీ డిఐవై చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. మనం ఎందుకు తయారు చేయకూడదు అనిపించింది. మన చిన్నప్పుడు బొమ్మలకి తయారు చేసి ఇలా చీరలు కట్టి ఆడుకునే వాళ్ళం కదా. సో అదేవిధంగా కదా ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. ఫస్ట్ మేము ఏం తీసుకున్నామంటే 2 థర్మాకోల్ షీట్స్ అనేవి తీసుకొని బ్యాక్ డ్రాప్కి ఇలా రెక్టాంగిల్ షేప్లోని ఫ్రంట్కి వచ్చేసి నాకు ఈ విధంగా ఈ షేప్ కావాలని చెప్పి నేను సెలెక్ట్ చేసుకొని థర్మాకోల్ని ఆ విధంగా కట్ చేసుకున్నాము. బ్యాక్ డ్రాప్ అండ్ కిందన మనం వేసి ఆ క్లాత్ అన్నది ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే క్లాత్స్ తోటి అలాగే చిన్న చిన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాంటివి తయారు చేసి పెడదాం అనుకున్నాము. బట్ టైం లేకుండే అప్పటికప్పుడే తర్వాత రోజు సీమంతం ఫంక్షన్ ముందు రోజు ఈవినింగ్ మేము ఇది స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అప్పటికప్పుడే మా యువరాజు కూడా చెప్పిన ఐడియా బట్టి మేము స్క్రీన్ షాట్ తీసుకుని ఈ యొక్క డెకరేట్ ఫోటో అన్నది అలా స్టిక్ చేసేసామన్నమాట. చేసిన తర్వాత అది తయారు చేసి ఇలా బయటికి చూపించిన వెంటనే మా వాళ్ళ రియాక్షన్ చూడండి, షాక్ అయ్యారు. అయితే చూసి జూనియర్ మాన్సా అని చెప్పి ఫుల్ కమ్మకొట్టారనమాట మా వాళ్ళందరూ. మా పిన్ని కానీ మా అమ్మమ్మ కానీ చూడండి, వాళ్ళ స్మైల్ చూడండి ఎంత సర్ప్రైజ్ అవుతున్నారో అది చూసి. ఆ శారీ కట్టడం ఎలా కట్టారు అసలు అని చెప్పేసి అంటున్నారు అనమాట వాళ్ళు చూసి. ఈ శారీ వచ్చేసి నా పుట్టింటి వాళ్ళు శారీతో తీసుకొచ్చిన శారీ అండి. నేను సీమంతం ఫంక్షన్లో మధ్యలో ఈ శారీ అయితే నేను మార్చుకున్నాను. బొమ్మకి ఏ విధంగా మేము కట్టామంటే శారీలో చిన్న పీస్ లెంత్ వచ్చేసి పొడవు వచ్చేసి బొమ్మ ఎంతైతే హైట్ ఉంటుందో దాని నడుము దగ్గర నుంచి కిందకి ఎంత అయితే అవుతుందో అంత పొడవు తీసుకొని వెడల్పు అనేది దగ్గర 25 సెంటీమీటర్స్ దగ్గర తీసుకున్నామండి. చుట్టూ చుడతాం కదా కుర్చీలు పెట్టి, సో దానికనమాట. అలా మనం ఏ విధంగా అయితే కట్టుకుంటామో అదే విధంగా డాల్కి అయితే కట్టేసాము. బ్లౌజ్ కూడా చిన్న పీస్ తీసుకొని గమ్ ఉంటుంది కదా, గ్లూ గన్ తోటి మేము గమ్ చేసేసి అంటించామన్నమాట బ్లౌజ్కి. అలాగే వడ్డానము ఆర్నమెంట్స్ అవన్నీ కూడా మన దగ్గర స్టోన్స్ ఉంటాయి కదా, బ్లౌజెస్కి చేసుకుంటాము. స్టోన్స్ తోటి మొత్తం అంతా కూడా ఆర్నమెంట్స్ సెట్ చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ ఉన్నాయి కదా, ఇవి మేము వేటితో చేసామంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, క్లేస్ ఉంటాయి, కలర్ క్లేస్, వాటితో అయితే మేము అవన్నీ స్వీట్స్ ఫ్రూట్స్ అవన్నీ కూడా తయారు చేసామన్నమాట. ఈ తాంబూలం ప్లేట్ చూసారా, మనం దేవుడి మూలని చిన్న చిన్న ప్లేట్స్లో ప్రసాదం పెట్టుకుంటాం కదా, అది ఇత్తడి ప్లేట్ ఉంటే అందులోని చీర పీస్ చిన్న పీస్ తీసి అదే శారీలా ఫోల్డ్ చేసి ఆకు చెక్క అలాగే అట్టిపల్లి ఇవన్నీ కూడా ఆ క్లేస్తో తయారు చేసాము. చిన్న పాకెట్స్లో పసుపు కుంకుమ పెట్టి ఒక ఫ్లవర్ పెట్టి ఒక ఫ్రూట్ పెట్టామన్నమాట తాంబూలం ప్లేట్. ఇలాగా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఒక ప్లేట్లోని, అన్ని రకాల స్వీట్స్ మా పుట్టింటి వాళ్ళు ఏవేవైతే సారిగా నాకు తీసుకొచ్చారో అవి అన్నీ కూడా ఈ మినియేచర్ స్వీట్స్ లాగా మినియేచర్ ఫ్రూట్స్ లాగా క్రియేట్ చేసి ఇలా ఒక్కొక్క ప్లేట్లో సపరేట్గా పెట్టడం జరిగిందనమాట. ఈ టైప్ క్లేస్ అన్నది మనకి ఆన్లైన్లోనే దొరుకుతాయి, అలాగే మనకి డీమార్ట్ మోర్ ఇలాంటి మార్ట్స్లో కూడా మనకి తీసుకోవచ్చు. లేకపోతే ఒక 12 కలర్స్ అలా ఒక సెట్ కింద కూడా మనకి అవైలబుల్లో దొరుకుతాయి. మీరు ఈ వీడియో చూసి ఇందులో ఏ స్వీట్స్ మేము తయారు చేసాము, ఏ రకమైన ఫ్రూట్స్ అనేవి తయారు చేసాము అనేది గెస్ చేయగలరా? చూసి మీకు ఒకవేళ గెస్ చేయగలిగితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఇది చూసారా, చిన్న బుట్టలో క్యూట్ మ్యాంగోస్. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అని చెప్పి మా వదిన ఇది గిఫ్ట్ చేశారు. ప్లేట్స్ కూడా మ్యాక్సిమం మనం పూజకి వాడే చిన్న ఇత్తడి ప్లేట్స్ ఉంటాయి కదా, అవి. నెక్స్ట్ అలాగే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, ఆ బొమ్మలో నుంచి చిన్న ప్లేట్స్ అనేవి నేను తీసుకొని ఈ విధంగా స్వీట్స్ ఒక దాంట్లో, ఫ్రూట్స్ ఒక దాంట్లో, బ్యాంగిల్స్ ఒక దాంట్లో, ఈ విధంగా అవన్నీ కూడా డెకరేట్ చేశాను. ఆ సీమంతం ఫంక్షన్లో ఈ డాల్ సెటప్ అనేది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా జూనియర్ మాన్సా భలేగా ఉంది అని చెప్పేసి అనేవారు. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ తాంబూలం ఇస్తాం కదండి. ఆ కవర్స్ మేము ఎలా సెలెక్ట్ చేసుకున్నామంటే, స్టార్టింగ్ ప్లెయిన్గా ఉన్న పార్ట్ తీసుకొని మన నేమ్తో ప్రింట్ చేయించుకుందామని చెప్పేసి మా డాడీ ఐడియా. అవన్నీ కూడా సపరేట్గా ప్రింట్ చేయించి తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ గిఫ్ట్కి వచ్చేసరికి మేము ఏ విధంగా ప్లాన్ చేసామంటే, వాళ్ళకి యూస్ఫుల్ అవ్వాలి, రోజు ఆడవాళ్ళు యూజ్ చేసుకునేలాగా ఉంటే బెటర్ కదా అని అనుకున్నాము. అందులో సెర్చ్ చేస్తే అరటాకు లాంటి ప్లేట్స్ దొరికాయి. మనం పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యం ఇట్లా పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో తీసుకున్నాము. ఇది నా సీమంతం ఫంక్షన్లో నా అవుట్ఫిట్ అనమాట. నేను ఈ శారీ కాంబినేషన్ అనేది ఒక సూపర్ స్టార్ హీరోయిన్. ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టము. ఆ హీరోయిన్ ఆ సీన్లో సేమ్ ఇలాంటి కాంబినేషన్ శారీ కట్టుకుంటుంది. సో అది నేను ఫిక్స్ అయ్యి నాకు ఈ టైప్ శారీ కావాలని చెప్పి మా ధరణి వదిన చెప్తే, పాపం షాప్స్ అన్నీ తిరిగి నాకు ఎగ్జాక్ట్ ఇలాంటి శారీ అయితే తెచ్చిపెట్టింది. నా శారీ కాంబినేషన్ చూశారు కదా, నేను ఏ హీరోయిన్ కోసం మాట్లాడుతున్నాను, ఏ మూవీలో సీన్ కోసం మాట్లాడుతున్నానో మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? గెస్ట్ చేయగలిగితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రేపు ఈవినింగ్ 4 o'clockకి నా సీమంతం ఫుల్ వీడియో వ్లాగ్ అన్నది మన ఛానల్లో రాబోతుంది. సో మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను.